మిత్రులారా, వేదిక్ గురుకుల్ రాయపూడి ఛానల్ని దర్శిస్తున్న మీరందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మీ అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భముగా మా హార్దిక శుభాకాంక్షలను తెలియపరుచుకుంటున్నాము. ఈరోజు మన దేశ ప్రధానమంత్రితో సహా సమస్త దేశవాసులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం కోసం శ్రద్ధ ఆసక్తి చూపే ప్రతి మానవుడు యోగాభ్యాసం చేస్తున్నాడు. ఈ యోగా సాధనతో మానవుడు శారీరక మరియు మానసిక రోగాలను తొలగించుకొని తన జీవితాన్ని ఎంతో ఆనందమయంగా మార్చుకోగలడు. మన పూర్వజులైన ఋషులు మహర్షులు ఎంతో తపస్సు చేసి మానవాళికి ఆనందం కొరకు అందించిన అమోఘమైన వరదానం యోగ విద్య. యోగా ఈ రోజుల్లో కేవలం శారీరకంగా వ్యాయామం వరకే అని అనుకుంటున్నాము. కానీ యోగా అని అంటే యుజ్యతే అనేన ఇతి యోగః. మానవుడి ఆత్మ దేని ద్వారా అయితే పరమాత్మని తెలుసుకోవాలనుకుంటుందో దానిని యోగా అని అంటారు. కానీ పరమాత్మను తెలుసుకోవాలనుకుంటే ఆరోగ్యవంతమైన శరీరము, స్థిరత్వ గుణము కలిగిన శరీరము కావాలి. అందుకని మనము ఆసన వ్యాయామాదులతో శరీరాన్ని స్థిరపరుచుకోవాలి. ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. మోక్షాలన్నింటినీ సాధించాలనుకుంటే ఆరోగ్యవంతమైన శరీరము కావాలి. ఆరోగ్యవంతమైన శరీరము కావాలనుకుంటే ప్రతినిత్యం యోగా చేయాలి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భమున దయానంద వేద గురుకుల విద్యార్థులం మేమందరము కూడా యోగా చేయబోతున్నాము.